సినీ రంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. స్టార్ హీరోని ప్రాణంగా ప్రేమించింది. చివరికి అతన్ని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది. భర్త చేతిలో మోసపోయింది. చివరికి క్యాన్సర్తో పోరాడుతూ తన కోట్ల ఆస్తులను పేద విద్యార్థుల చదువు కోసం దానం చేసి మరణించింది. ఆమె జీవితం సినీ ప్రయాణం ఒక కన్నీటి గాథ. ఆమె ఎవరో కాదు, శ్రీవిద్య గారు. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరీ నచ్చితే ఒక చిన్న కామెంట్, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీవిద్య గారు 1953 డిసెంబర్ 24న తమిళనాడులోని మద్రాస్ సిటీలో జన్మించారు. ఆమె తల్లి ప్రముఖ మలయాళ నటి ఎన్ విజయలక్ష్మి, తండ్రి వెంకటేశ్వరన్ గారు. చిన్నతనం నుంచే సంగీతం, నటనపై ఆసక్తి ఉన్న ఫ్యామిలీ. తల్లి నటి కావటం వల్ల సినిమా ఇండస్ట్రీకి శ్రీవిద్య గారు చాలా తక్కువ సమయంలోనే దగ్గరైంది. శ్రీవిద్య గారి చదువు విషయానికి వస్తే శ్రీవిద్య గారు ఎక్కువ చదువుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే తనకి కళలు, సంగీతం, నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల ఎక్కువ చదువుకోలేకపోయింది. శ్రీవిద్య గారు తన 17వ ఏట శివాజీ గణేశన్ గారు నటించిన తిరువచ్చల్వల్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంటర్ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. దర్శకుడు దాసరి నారాయణరావు గారు ప్రోత్సాహంతో ఆమెకు అనేక సినిమా అవకాశాలు లభించాయి. ఆమె నటించిన తూర్పు పడమర, ఇంకా శంకరాభరణం, ఇంకా చాలా తెలుగు సినిమాలు చాలా అంటే చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తను ఒక మంచి అభినయం, అందం కలిగిన ఒక మంచి యాక్టర్ అని చెప్పుకోవచ్చు. శ్రీదేవి గారిలా గ్లామర్గా కాకుండా కానీ ఆమె నటనే ఆమెకి గొప్ప పేరుని తీసుకొచ్చింది. శంకరాభరణం, ఆకలి రాజ్యం, పలుమురు పందిరి, రుద్రవీణ, తూర్పు పడమర, ఇక చాలా అంటే చాలా సినిమాలు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపులు తెచ్చుకుంది. శ్రీవిద్య గారు అవార్డులు కూడా చాలా ఎక్కువ వరించాయని చెప్పుకోవచ్చు. శ్రీవిద్య గారి ప్రతిభకు గుర్తింపుగా ఆమె పలు పురస్కారాలకి లభించాయి. ముఖ్యంగా మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల నుంచి ఉత్తమ సహాయ నటి అవార్డులను పొందింది. ఆమె అభిమానులు నటనలో ఓ యూనివర్సిటీ అని ఆమెను గుర్తించారు. ఆమె నటనకు లభించిన అవార్డులు ఆమె ప్రతిభను నిరూపిస్తాయి. ఇక శ్రీవిద్య గారి పర్సనల్ లైఫ్లోకి వస్తే, అప్పట్లో శ్రీవిద్య స్టార్ హీరో కమల్ హాసన్ గారిని ప్రాణంగా ప్రేమించిందంట. కమల్ హాసన్ గారు కూడా శ్రీవిద్య గారిని అంతే ప్రాణంగా ప్రేమించారు. వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం పలు భాషల్లో చాలా హిట్ సినిమాలు చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని సినిమా, తెలుగు ఇండస్ట్రీలో హిట్ పేరుగా అప్పట్లో గుర్తించేవాళ్ళు. శ్రీవిద్య గారు అండ్ కమల్ హాసన్ గారి లవ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఒక రకంగా శ్రీవిద్య గారి తల్లిగారు. ఎందుకంటే కమల్ హాసన్ గారు శ్రీవిద్య గారిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం శ్రీవిద్య గారి తల్లిగారికి ఇష్టం ఉండదు. శ్రీవిద్య గారికి పర్సనల్గా కలిసి కమల్ హాసన్ గారు అడిగినా కూడా శ్రీవిద్య గారి తల్లిగారు ఒప్పుకోలేదు. అలా వీళ్ళ ప్రేమకి ఎండ్ కార్డ్ పడిందని మనం తెలుసుకోవచ్చు. కమల్ హాసన్ గారితో విడిపోయినాక శ్రీవిద్య గారు 1978 మలయాళ దర్శకుడు జార్జ్ థామస్ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె భర్త కోరిక మేరకు సినిమాలకి దూరంగా ఉండిపోయి అప్పుడే ఆమె జీవితం తారుమారైంది. ఆమె ఆస్తులని తన భర్త ఆక్రమించుకోవటం, వేధింపులకు గురి చేయటం, ఇలా ఆమెని చాలా అంటే చాలా బాధలు పెట్టారు జార్జ్ థామస్ గారు. వీళ్ళకి పిల్లలు కూడా లేరు. అలా వీరిద్దరు గొడవల వల్ల 1980లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు శ్రీవిద్య గారు. 2023లో సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సంవత్సరమే తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు శ్రీవిద్య గారు. తనకి పిల్లలు లేకపోవటం వల్ల క్యాన్సర్తో
బాధపడుతున్న శ్రీవిద్య గారి తన 100 కోట్ల ఆస్తిని పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేసింది. నటుడు గణేశన్ గారి సహాయంతో శ్రీవిద్య ఒక ఫౌండేషన్ స్థాపించి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సహాయం చేసింది. 2006లో 53 సంవత్సరాల వయసులో తను మరణించింది. ఇలా శ్రీవిద్య గారి జీవితం ముగిసిపోయింది. తన 14 ఏళ్ల వయసులోనే తల్లిగారి కోసం, తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తల్లిగారి కోసమే తన ప్రేమను వదులుకొని, తన తల్లిగారి కోసమే తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని, ఒక శాడిస్ట్ అయిన భర్తతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసి, తన లైఫ్ని మొత్తం త్యాగం చేసి, చివరికి క్యాన్సర్తో పోరాడి ఓడిపోయి తనకున్న కోట్ల ఆస్తిని పేద ప్రజల చదువు కోసం ఖర్చు పెట్టిన శ్రీవిద్య గారికి ఎంత పొగుడుకున్నా, ఎంత గుర్తు చేసుకున్నా చాలా తక్కువే. శ్రీవిద్య గారి గురించి చాలామందికి చాలా తెలియని విషయాలు కొన్ని నాకు తెలిసినవి తెలియజేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ప్లీజ్.